ఇవాళకి కొంత తగ్గుముఖం పట్టింది వరద, రేపు ఇంకా తగ్గుముఖం పడుతుంది. జనాలందరూ బయటకు వచ్చేస్తారు, ఏ ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఆహారం అన్నీ అందుతాయి, ఓ 4 రోజుల్లో అన్నీ మర్చిపోతాం. బట్ క్రైసిస్ మేనేజ్మెంట్లో కీలకమైనటువంటి అంశం ఫస్ట్ రోజు మిస్ అయినటువంటి, ఇది విమర్శ చేయట్లేదు, వాస్తవం ఏంటో ఒక్కసారి భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటది అంటే దాదాపుగా సింగినగరు ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు విజయవాడలో భాస్కరరావుపేట బస్సు డిపో తీసేసినప్పుడు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణలంక హైవే ఉంది కదా, ఆ హైవే మొత్తం అటు ఇటు కూడా పాకలు ఆక్రమణలు అవి ఉండే, పేదలంతా అక్కడ నివసించేవాళ్ళు. అప్పట్లో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి సింగినగర్కి తీసుకొచ్చి అక్కడ నివాసాలు ఇచ్చారు. అట్లాగా గాంధీనగర్లో కాలువగట్లు, ఇట్లా దాదాపుగా ఊళ్ళో అన్ని కాలువగట్లు కూడా ఇదివరకు లేబర్ హౌసెస్ వేసుకుని పాకలు వేసుకుని ఉండేవాళ్ళు, అవి అద్దెలకు ఇచ్చేవాళ్ళు, అదొక పెద్ద దందా నడిచి వాళ్ళందరికీ అవన్నీ బాగు చేయడానికి గాను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాటర్కి ప్రాబ్లం రాకుండా, ఎందుకంటే ఈ మురికంతా వెళ్ళి ఆ నీళ్లలోకి పట్టాలి, ఇట్లాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా, ప్లస్ ప్రాణాపాయకర పరిస్థితి ఇప్పుడు వరదలు వచ్చినా అవన్నీ, అప్పుడు హైవేలన్నీ నిండిపోయాయి, వీళ్ళందరూ హైవేల మీదకి వచ్చి కూర్చునేవాళ్ళు అనమాట. అలాంటి సిచ్యుయేషన్ లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో అప్పట్లో కార్పొరేషన్ వీళ్ళు కలిసి చేసింది. అక్కడ వాళ్ళందరినీ తీసుకెళ్ళి సింగినగర్లో ఇచ్చారు. సింగినగరు ఆ పైన వచ్చేటటువంటి ప్రకాష్ నగరు, శాంతి నగరు, కొందావరి కంట్రిక, ఎన్ని రాజీవ్ నగర్, వీటిట్లలో ఒక 60 to 70% ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు ఉంటాయి. ఒక 20 to 30% అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ప్లాట్లు అమ్మినవి ఉంటాయి. అవి టోటల్గా ఆ ప్రాంతం అంతా దాదాపు 2-2.5 లక్షల మంది ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు వాటిట్లలో ప్రజలు కొనుక్కుని కట్టుకున్నటువంటి వాటిట్లలో ఒక 20% 30% సింగిల్ ఫ్లోర్లు ఉన్నాయి, వాళ్ళు కొంచెం హైక్కే కట్టుకున్నారు. కానీ అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చినవన్నీ కూడా నేల బారే ఉంటాయి, నేలకు ఆనుకునే ఉంటాయి. వాటిట్లో కొంతమంది వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు, పట్టా అయినా కూడా అమ్మేసుకున్నారు. అమ్ముకున్నప్పుడు తర్వాత కొనుక్కున్నటువంటి వాళ్ళు అట్లా 2 అంతస్తులు 3 అంతస్తులు షాపుల్లాగా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవి ఒక 20% ఉంటాయి. అంటే ఓవరాల్గా 2.5-3 లక్షలు అనుకుంటే చీఫ్ అండ్ బెస్ట్ 1 లక్ష ఇళ్ళు అయితే ఇట్లా సింగిల్ ఫ్లోర్లోనే ఉంటాయి, ఏది ఉచిత ఇళ్ళు. అవి కాకుండా ఇంకొక 50,000 ఎవరైతే ఇండివిజువల్గా కట్టుకున్నారో ఏది రిజిస్టర్డ్ ల్యాండ్స్, అవి కూడా సింగిల్ ఫ్లోర్సే ఉన్నాయి. అక్కడ అసలు సమస్య వచ్చింది, ఈ పేదల దగ్గర వచ్చింది సమస్య. నిజంగా వాళ్ళకి స్టామినా ఉంది కాబట్టి తట్టుకు నిలబడ్డారు కాబట్టి, కానీ 7 నుంచి 8 అడుగుల వాటర్ వచ్చినప్పుడు ఇళ్లలోకి ఒక్కసారిగా తణుకు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? కొంతమంది మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళు ఎదురిళ్లలోనో అట్లాగా యాక్సెప్ట్ చేశారు, సర్దుకున్నారు. వీళ్ళకి అక్కడ ఏదో చర్చికి సంబంధించిందో లేకపోతే గుడికి సంబంధించిందో ఆ ప్లేసుల మీద పైకి ఎక్కగలిగినటువంటి వాళ్ళు ఎక్కారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇతర ఏరియాల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ మిగతా వాళ్ళంతా అక్కడే ఉన్నారు, నేల మీదనే ఉన్నారు. ఎలాగంటే వాటర్ వస్తుంటే ఆ పక్కన ఉన్న చెట్టో లేకపోతే ఆ గోడనో పట్టుకుని నిలబడ్డారు. 15 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటిది అదే సమస్య. ఎందుకంటే వాటర్ స్టాగ్నేటెడ్గా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, ఫోర్స్గా తంతున్నప్పుడు పట్టుకుని నిలబడాలి. ఈవెన్ స్టాగ్నేట్గా కూడా 2 అడుగులు వాటర్ ఎట్లాగా ఇబ్బంది ఉంటుంది, అది సమస్య ఎదురైంది. ఇప్పుడు ఏది కూడా మనం ఊహించని ఉత్పాతం ఇది. భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది ఆలోచించాల్సి ఉంది.